వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సంగారెడ్డిలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లోథాన్లో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ పాల్గొన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి చౌరస్తా బాలాజీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపల్లి బాలాజీ హాస్పిటల్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు బాలాజీ హాస్పిటల్ సిబ్బంది శ్రేయభిలాషులతో కలిసి హార్ట్ అటాక్ గురించి వివరిస్తూ ఆటపాటలతో సైక్లోథాన్ నిర్వహించారు. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేకుండా జీవించాలని అన్నారు. గుండె జబ్బు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. శైలజ మేడం, డాక్టర్ శ్రీధర్ సార్ మేడం సత్కరిస్తారు. సేటు జర ముందుకు రా, ఇక్కడ చూడండి. నమస్కారం అండి. వేదికలు అలంకరించిన శ్రీమతి నిర్మలా మేడం గారికి, అనంత కిషన్ గారికి, జార్జ్ గారికి, కమలాకర్ అన్నకి, మరి ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్కి అందరికీ, తర్వాత పాల్గొన్న స్టాఫ్కి, మీడియా మిత్రులందరికీ కూడా ఇవాళ ఇంటర్నేషనల్ హార్ట్ డే సంబంధించి ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహిస్తామని అనగానే మన జగ్గారెడ్డి సార్ మాకు పర్మిషన్ ఇవ్వటం, మాకు ఇంత కోఆపరేషన్ ఎక్స్టెండ్ చేసినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఇక వరల్డ్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ చేయడానికి. ఈ మధ్యకాలంలో కోవిడ్ అనంతరం చాలా మంది ప్రిమెచ్యూర్గా చనిపోవటం జరుగుతుంది. అది అట్లా జరగకుండా ఉండాలంటే మితంగా ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, తర్వాత రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే సమయంలో కూడా మా దగ్గర క్యాత్ ల్యాబ్ ఉంది. అనుభవజ్ఞులైన డాక్టర్ మహేష్ గారు ఉన్నారు, ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఇప్పటి వరకు మేము ఒక 1000 మంది ప్రాణాలను 3 సంవత్సరాల్లో కాపాడటం జరిగింది. అదంతా కూడా ప్రభుత్వం వారి సహాయ సహకారంతో, తర్వాత ఆరోగ్యశ్రీ వల్ల జరిగిందని మేము ఈ వేదిక నుంచి మేము అందరికీ సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే లోపలే గోల్డెన్ అవర్ అంటారు ఏదన్నా ఒక లీజన్ వచ్చినప్పుడు. అయితే ఆ సమయంలో వస్తే మనం చాలామందిని కాపాడటం జరుగుతుంది. మొన్న ఈ మధ్యలో ఇక్కడ మల్లేపల్లి నుంచి ఒక ఉద్యోగిని తీసుకొచ్చారు. ఆయన కంప్లీట్ ఆల్మోస్ట్ కొలాప్స్ ఉండే, ఆయనని మేము రివైవ్ చేసి ఆయనకు స్టెంట్ వేసాము. ఇప్పుడు మంచిగా తిరుగుతున్నారు. సో అట్లాంటి ట్రాఫిక్లో ఉండి సదావకాశాన్ని ఇస్తారని కోరుకుంటూ మా డాక్టర్ వేణుగోపాల్ కూడా సాయంతో విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓల్డ్ బస్ అందరి కోసం చేసే సంబంధించిన రోజని చెప్పాలి. బాలాజీ హాస్పిటల్ తరఫున డాక్టర్ శ్రీధర్ గారు, అలాగే శైలజ మేడం గారు, మహేష్ డాక్టర్ గారు, వినోద్ డాక్టర్ గారు, మా ముఖ్య నేత గోపాల్ అనంత కిషన్, అలాగే జార్జ్ టౌన్ ప్రెసిడెంట్, సంతోష్ కౌన్సిలర్, అలాగే తాహెర్, కమలాకర్, ఇంకా పెద్దలు, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈరోజు ఇంటర్నేషనల్ హెల్త్
డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మనకున్నది అవయవాల్లో గుండె, అన్నిటికంటే ముఖ్యమైనది గుండె. ప్రపంచంలో, విశ్వంలో, లోకంలో సూర్యుడు ఏ విధంగా వెలుగునిస్తున్నాడు, అసలు ఒక్క క్షణం కూడా సూర్యుడు రెస్ట్ లేకుండా మన కోసం ఎట్లా చేస్తుండో మన గుండె కూడా, మన జీవితం మనం బతుకుండాలంటే మన గుండె కూడా అలాగే ప్రయాణం చేస్తుంది. ఏ ఒక్క క్షణం కానీ, ఏ ఒక్క ఇంటి కానీ ఇబ్బంది అయితే మరి మన ప్రాణాలు ఉండవు. మన ప్రాణాలు మన చేతిలోనే ఉందని డాక్టర్లు అవగాహన చేస్తున్నారు. ప్రతి 6 నెలలకో సంవత్సరానికో మరి మెడికల్ చెకప్ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉన్న, నాకు తలనొప్పి లేదు, కాలు నొప్పి లేదు అనకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మరి మేము కూడా గవర్నమెంట్ అడుగుతాం, గవర్నమెంట్ హాస్పిటల్ పెడతారా, లేకపోతే స్వచ్ఛందంగా వచ్చే హాస్పిటల్లో స్వచ్ఛందంగా పెడితే మరి లేని వాళ్ళు కూడా, పైసలు లేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా ముందుకు వస్తారు. మనం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. చచ్చిపోయినా, మాకు కడుపులో వచ్చినా, కాళ్ళు వచ్చినా, వామిటింగ్ అయినా మేము హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాం. ఇది వాస్తవం చెప్తున్నా. శ్రీధర్ డాక్టర్ ఎక్కడున్నాను ఫోన్ చేసి శ్రీధర్ డాక్టర్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి కూడా. మరి ఆ తల్లి అప్పటి నుంచి కూడా మేము కూడా అదే గల్లీలో ఉన్నాం. మరి సార్ గల్లి అదే, మరి స్టేట్ గల్లి అదే. అంటే సంగారెడ్డిలో ఉండి సంగారెడ్డి ఇంకా తను సేవ చేయాలనుకోవడం, భాగ్యం కలిగించుకోవడం చాలా మరి ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు ఉంటాయి. అమ్మ ముఖ్యంగా అమ్మ ఆశీస్సులు నిండుగా ఉంటాయని మరి శ్రీధర్ డాక్టర్ చెప్తున్నా. సార్ దగ్గర పోతే మందు సగం మందు సగం మాటతోనే మనకు రోగం తగ్గుతుంది. మనందరూ నమ్మాల్సింది మరి మన చేతిలోనే మన ఆరోగ్యాన్ని మంచిగా చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నందుకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాజమాన్యం బాలాజీ నర్సింగ్ హోమ్ ఎండి డాక్టర్ శ్రీధర్ శైలజ గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన నిర్మలా జగ్గారెడ్డి టీజేఐసి చైర్మన్ మా అక్క వారికి, నాతో పాటు వచ్చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి డాక్టర్ బృందానికి, మరియు ఈ నగర అధ్యక్షుడైన డాక్టర్ మ్యాథ్యూస్ గారికి, మిత్రుడు కోన సంతోష్ గారికి, అలాగే కమలాకర్ బాబు గారికి, తోటి సోదరులకు, ఈ కార్యక్రమం తాహర్ అలీ గారికి, అందరికి కూడా ఈ కార్యక్రమం తరఫున మీ అందరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి, నా గుర్తుండి కూడా బాలాజీ నర్సింగ్ హోమ్ సంగారెడ్డిలో ఏర్పాటు చేసి సుమారు 40 నుంచి 45 సంవత్సరాలైంది. ఇది గుర్తులేదు చాలా మందికి. మాధవ్ నగర్లో పుట్టి పెరిగి ఈరోజు మాధవ్ నగర్ బస్తీలో ఒక మంచి బిడ్డను కన్నా మా అక్క రాజకుమార్ డాక్టర్ గారికి ఈ ఎక్కడుందో ఆ తల్లి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి మంచి పుత్రుని కానీ శ్రీధర్ కానీ సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటు చేసి ఈరోజు మొదటి సంగారెడ్డిలో మా ఇంట్లోనే జన్మించుడు శ్రీధర్. నా దగ్గర 16 సంవత్సరాలు ఉండి 56లో అతను కోర్టు ఆపోజిట్లో వాళ్ళు బాలాజీ నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేశాడు. అంచెలంచెలుగా ఏది ఈరోజు కంది శివారులో బాలాజీ నర్సింగ్ హోమ్ ఏర్పాటు చేశాడు. నీకు తెలియని చాలా ఉన్నాయి. శ్రీధర్ ఎంతో కష్టపడిలాగా వచ్చిండు. శ్రీధర్ ముట్టిగా రాలేడికి వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న అన్నపరావు డాక్టర్, సంగారెడ్డిలో చరిత్ర, 3 డాక్టర్లతో చరిత్ర. మేడం రాజకుమార్ దగ్గరికి వెళ్తే వాస్తు చేయబడితే బాగా అవుతాయి. అట్నే అన్నపరావు డాక్టర్, అట్లనే ఆయుర్వేదిక్లో ఫేమస్ డాక్టర్ సుధాకర్. ఈ 3 డాక్టర్లకు చరిత్ర సంగారెడ్డిలో. అటువంటి చరిత్ర గల్లోళ్ళు మా ఊళ్ళో పుట్టినందుకు ఎంతో నేను గర్వకారణమని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి నా అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇస్తున్నా. నాకు ఈరోజు ఏం తెలిసిందంటే నా ఆరోగ్య పరిస్థితి ఏందో నాకు తెలిసిపోయింది. నాకు ఈరోజు సైక్లింగ్ చేయించింది డాక్టర్ సాబ్. సైక్లింగ్లో నాకు గుండె సప్పుడు ఏమిదో నాకు తెలిసిపోయింది. నాకు దసరా కాగానే నేను కూడా సైక్లింగ్ మా బావతో చెప్పిన, నేను సైక్లింగ్ ఉంటా బాగా తెలిసిపోయి, అంటే గుండెని కాపాడుకుంటే ఇంకో 20 సంవత్సరాలు బతుకమని తెలిసిపోయింది నాకు. ఈ లైఫ్లో ప్రతి క్షణం బిజీ ఉంటాం.
ఎవరెవరు బిజీలో వాళ్ళు ఉంటాం. మా బిజీ చెప్పడానికి బిజీ మాదంతా. కాబట్టి పొద్దున ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సైక్లింగ్ తొక్కితే ఈ గుండెను కాపాడుకోగలుగుతాం, తద్వారా ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం, తద్వారా మేము బాగుపడగలుగుతాం, తద్వారా నా ఫ్యామిలీ బతికించగలుగుతాం. కాబట్టి మంచి కార్యక్రమాన్ని పిలిచి ఒక అనుభవం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి అభినందిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం టిఎస్ఆర్ గార్డెన్ నుంచి పాత బస్ స్టాండ్ అంబేద్కర్ వరకు సైక్లింగ్ మరియు ఈ గుండెకి సంబంధించిన అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా డాక్టర్ శ్రీధర్ గారికి, శైలజ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన స్టాఫ్కు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనిషి బాగుండాలంటే అతని గుండె బాగుండాలి. మనిషి శరీరంలో సడన్గా కొలాప్స్ అయ్యే అవయవం గుండె. దాన్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద అవగాహన కోసము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి మరి సంగారెడ్డి పట్టణ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి శ్రీధర్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేశారు